ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. అందరికీ నమస్తే. ఇప్పటివరకు మనము సౌందర్యలహరి శ్లోకాల్లో 50 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. ఈ సౌందర్యలహరి శ్లోకాలను ప్రతి పౌర్ణమి రోజు కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ పారాయణం చేసిన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సౌందర్యలహరి 51వ శ్లోకం. शिवे शृङ्गारार्धा तदितरजने कुत्सनपरा सरोषा गङ्गाया गिरिशनयने विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी सखीषु स्मेराते मयि जननि दुष्टे सकरुणा गते कर्णाभ्यर्णं गरुतैव पक्ष्मानि ददति पुराम्बे तु चित्ता प्रशमरसविद्रावणफले इमे नेत्रे गोत्रा धरपतिकुलोतं सकलिके तवा कर्णाकृष्टे स्मरशर విలాసం కలయతః. సౌందర్యలహరి 53వ శ్లోకం. విభక్తత్రైవర్ణ్యం వ్యతికలితలీలాం జనతయా విభాతి త్వన్నేత్రా త్రితయమిదమీశానదయితే పునఃషష్ఠం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజ సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. సౌందర్యలహరి 54వ శ్లోకం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రై రరుణధవల శ్యామరుచిభిః నదశో नो గంగా తపనతనయేతి ధ్రువమమం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేద మనగుం. సౌందర్యలహరి 55వ శ్లోకం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమే శాస్త్రవదృశః. ఈ సౌందర్యలహరి శ్లోకాల యొక్క అర్థం ఏమిటంటే, మనము సూక్ష్మంగా ఆలోచించినట్లయితే దేవి కళ్ళు మన పైన లేనప్పుడు మన జీవితము చీకటి, నిరాశ, అజ్ఞానం లాంటివి కలుగుతూ ఉంటాయి. దేవి కళ్ళు మన యందు తెరిచినప్పుడే రక్షణ, జ్ఞానము, జీవితము ఆనందమయము కలుగుతుంది అని భావము. ఆ దేవి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సౌందర్యలహరి శ్లోకాలను తెలియచేస్తాను. ధన్యవాదములు.